యూనివర్సిటీ స్టూడెంట్ మెస్ రెన్యువల్కి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీకు మెస్ రెన్యువల్ మీ యూఎంఎస్ ఉంది కదా, మీ డీటెయిల్స్ ఉన్నాయో మర్చిపోయారు, అక్కడ ఫర్గెట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఫర్గెట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఆ యూఎంఎస్ పోర్టల్లో ఒకసారి లాగిన్ అయి చూసుకోండి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ వాళ్ళు కొంతమంది పేమెంట్ చేసారు, ఓకేనా. సో ఆర్ట్స్ వాళ్ళకి ఓపెన్ అయింది, ఆర్ట్స్ వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. సేమ్ అమౌంట్ రెన్యువల్ ఫస్ట్ ఇయర్లో మీరు మెస్ అమౌంట్ ఎంత డిపాజిట్ చేసారో ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అయితే 8,160 అండ్ బీసీ అయితే 9,000, నార్మల్ ఓసీ వాళ్ళు నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే 10,000. సేమ్ అమౌంట్ ఫస్ట్ ఇయర్లో కట్టినట్టే సెకండ్ ఇయర్లో కట్టాలి. బట్ అక్కడ యూఎంఎస్లో చూపిస్తలేదు. ఆర్ట్స్ వాళ్ళకి వాళ్ళు కొంచెం తిరిగి వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళకు మాత్రం సెట్ చేసిర్రు. వాళ్ళకు కొంతమంది పేమెంట్ కూడా చేసుకున్నారు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు. అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఎంఎస్సీ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి కూడా ఇంకా రాలే చాలామందికి, ఓకేనా. సో వాళ్ళకి ఈ రోజన్నా రేపన్నా వస్తుంది అని అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ చీఫ్ వార్డెన్ ఆఫీస్ తిరుగుతున్నారు వాళ్ళు మెయిన్ క్యాంపస్లో. సో ఒకసారి మీకు ఒక 70 మంది మీరు మెస్ రెన్యువల్ చేసుకొని దానికి సంబంధించిన మీరు హాస్టల్లో సబ్మిట్ చేసి మెస్ రెన్యువల్ మళ్ళీ కొత్త మెస్ కార్డ్ తీసుకుంటేనే మెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ నిజాం కాలేజ్ వాళ్ళు కానీ, లేదంటే ఈ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళు కానీ మీకు కూడా ఆ మెస్ రెన్యువల్కి సంబంధించిన మెస్ డిపాజిట్ ఏదైతే ఉందో రెన్యువల్ అమౌంట్ చూపిస్తుంది. మీరు పోయి మీ హాస్టల్ సెక్షన్లో అడగండి, ఓకేనా. వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. హాస్టల్ సెక్షన్లో అడగండి మీ ఫస్ట్ ఇయర్ డ్యూ ఎంత ఉంది, సెకండ్ ఇయర్ డిపాజిట్ ఎంత చేయాలి, అవన్నీ వాళ్ళు క్లియర్ చేసి మెయిన్ క్యాంపస్కి కొంచెం పంపి అదంతా సెట్ చేసుకుంటేనే మీకు మెస్ డిపాజిట్ చూపిస్తుంది. మీకు అది చూపిస్తేనే మీ యూఎంఎస్లో మీరు మెస్ రెన్యువల్ చేసుకొని ఆ 8,000 9,000 కట్టేసి మీరు మళ్ళీ మెస్ కార్డ్ తీసుకొని ఒక 70 మంది మినిమం 70 మంది తీసుకొని ఆడ హాస్టల్లో సబ్మిట్ చేస్తేనే మీకు మెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అయినా, నిజాం కాలేజ్ అయినా, మీ వార్డెన్కి కానీ, మీ హాస్టల్ సెక్షన్ ఉంటుంది కదా కాలేజ్లో, మీ హాస్టల్ సెక్షన్లో కానీ ఒక 10 మంది కలిసి వెళ్ళి అడగండి. మాకు యూఎంఎస్లో చూపిస్తలేదు, మెయిన్ క్యాంపస్లో ఎంఏ వాళ్ళకి చూపిస్తుంది, ఎంఏ వాళ్ళు మెయిన్ క్యాంపస్లో ఆల్రెడీ రెన్యువల్ చేసుకుంటున్నారు పేమెంట్ చేసి. సో మాకు కూడా చేస్తే మేము కూడా రెన్యువల్ చేస్తాము, అందరము రెన్యువల్ చేసి సబ్మిట్ చేస్తాము, మాకు మెస్ అనేది ఓపెన్ అవుతుంది అని మీరు క్వశ్చన్ చేయండి, ఓకేనా. మీరు క్వశ్చన్ చేయకుండా మీరు, నాకు తెలుసు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ హాస్టల్ చాలామంది క్లోజ్ అయినా ఇంటికి వెళ్ళిరని, కానీ ఇప్పుడు మెయిన్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు చెప్పారు, అన్న ఆర్ట్స్ వాళ్ళకి ఓపెన్ అయింది, ఆర్ట్స్ వాళ్ళు మేము తిరిగినాము, మాకు అనేది ఓపెన్ అయింది, మేము మెస్ రెన్యువల్ చేసుకుంటున్నాము అని చెప్పారు వాళ్ళు, ఓకేనా. అండ్ ఎంఎస్సీ వాళ్ళకి కూడా మేబీ ఈ రోజు రేపు వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇక సబ్ క్యాంపస్ వాళ్ళని కూడా వాళ్ళ హాస్టల్ సెక్షన్లో కనుక్కోమను. సో అది యూఎంఎస్ అనేది ఒకసారి క్లియర్ అయింది అంటే యూఎంఎస్లో చూపిస్తుంది అమౌంట్ సేమ్ ఫస్ట్ ఇయర్ లాగానే 8,000 9,000 10,000 చూపిస్తుంది. ఆ సర్టెన్ అమౌంట్ కట్టి ఆ కట్టిన అమౌంట్ తోటి రిమైనింగ్ మీరు ఆ ఫస్ట్ సెమిస్టర్ మెమో కానీ, ఆ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కానీ, ఇప్పుడు డిపాజిట్ చేసిన ఈ పేమెంట్ చేసింది ఉంటుంది కదా, ఈ రిసిప్ట్ కానీ, ఇవన్నీ తీసుకొని పోయి మీరు మళ్ళీ కొత్త మెస్ కార్డు రెన్యువల్ అయినాక తీసుకుంటే అప్పుడు ఒక 70 మంది మినిమం పేమెంట్ చేస్తే మీ హాస్టల్ ఓపెన్ అవుతుంది. సో సబ్ క్యాంపస్ వాళ్ళు ఫస్ట్ మీ హాస్టల్ సెక్షన్లో కనుక్కోండి. అమౌంట్ మెయిన్ క్యాంపస్ వాళ్ళకి చూపిస్తుంది, మాకు చూపిస్తలేదు, అది తొందరగా క్లియర్ చేసి మాకు అమౌంట్ చూపిస్తే మేము డబ్బులు కట్టి వచ్చి మెస్ కార్డ్ తీసుకుంటాం, హాస్టల్ ఓపెన్ అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి మీరు అడగండి, ఓకేనా. సో కొన్ని డేస్ పడుతుంది. ఇక మెయిన్ క్యాంపస్ వాళ్ళకి కూడా మెస్ స్టార్ట్ కాలే, వాళ్ళు ఇప్పుడే పేమెంట్లు చేస్తున్నారు. ఎంఏ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళకి ఆ పేమెంట్ ఆప్షన్ కూడా చూపిస్తలేదు. సో అది మీరు కొంచెం మీరు చూసుకోండి, ఓకేనా. లేట్ చేసుకోకుండా ప్రశాంతంగా వేసుకోండి. అండ్ మెస్ బిల్ వచ్చేసి 27,000 వచ్చిందని చెప్పిండు మెయిన్ క్యాంపస్, నాకు ఆర్ట్స్ స్టూడెంట్ మెయిన్ క్యాంపస్లో 27,000 అంటే నార్మల్ అందరికీ అంతే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి, లాస్ట్ ఇయర్ మెస్ మీరు ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు అడ్మిషన్ డేట్ జూన్ ఎవరైతే పెట్టిరో అడ్మిషన్ డేటు వాళ్ళకి జూన్ నుంచి మార్చి వరకు ఫస్ట్ ఇయర్లో 15,000 మెస్ బిల్ 10 నెలలకు రిలీజ్ అయింది. ఎవరికి? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి. సో ఫస్ట్ ఇయర్లో 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 8,000 9,000 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 8,000, బీసీ అయితే 9,000. సో ఈ 9,000 ప్లస్ గవర్నమెంట్ మీకు ఇచ్చింది 15,000, మొత్తం 24,000 అవుతుంది. ఈ ఎక్స్ట్రా 3,000 అమౌంట్ అయింది. ఆ 3,000 అమౌంట్ మనం పీజీ అయిపోయినాక మనం డ్యూ అన్నట్టు మనం కట్టుకోవాలి. గర్ల్స్కి అంతగానం అయి ఉండదు, బాయ్స్కి 27,000 అయిందంటే గర్ల్స్కి అంతగానం కాదు. సో మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. బాయ్స్కి అయితే 27,000 అయింది, మీకు తక్కువనే ఉంటుంది అమౌంట్. వాళ్ళకంటే ఒక 4-5,000 ఈజీగా తక్కువ ఉంటుంది మెస్ బిల్లు, మీకు ఆడికాడికి అవుతుంది. బట్ బాయ్స్కి అయితే మనకి 9,000 మనం కడతాం కదా, 9,000 8,000 అండ్ 15,000 గవర్నమెంట్ ఇస్తుంది ఆబ్వియస్లీ. అడ్మిషన్ డేట్ జూన్ పెట్టిన వాళ్ళకి 15,000 మెస్ బిల్ రిలీజ్ అయింది. సో అడ్మిషన్ డేట్ ఆగస్టులు నవంబర్లు సెప్టెంబర్లు పెట్టిన వాళ్ళకి మెస్ బిల్ తక్కువనే రిలీజ్ అవుతుంది. ఆ డ్యూ అనేది బాయ్స్ మనం పీజీ అయిపోయినాక కట్టుకుంటాం. సెకండ్ ఇయర్లో కూడా అడ్మిషన్ డేటు మీరు జూన్ పెడితేనే మీకు జూన్ నుంచి మార్చి వరకు 10 నెలలకు 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. అడ్మిషన్ డేట్స్ చూసి పెట్టుకోండి, అట్లయితేనే మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అడ్మిషన్ డేట్ చక్కగా పెట్టకుండా మీరు పెడితే మెస్ బిల్ తక్కువ రిలీజ్ అయితే డ్యూలు మొత్తం మనం కట్టాలి 2 ఇయర్స్ అయిపోయినాక పీజీ.
సో ఇది నేను చెప్పాల్సింది మీకు, ఓకేనా? గర్ల్స్కైనా బాయ్స్కైనా చూసి పెట్టుకుని అడ్మిషన్ డేట్ సెకండ్ ఇయర్స్. అది ఎప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు యూఎంఎస్కి సంబంధం లేదు. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గవర్నమెంట్ నుంచి మెస్ బిల్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ 1500, అప్పుడు అడ్మిషన్ డేట్ జూనే పెట్టుకోండి. కాలేజ్ వాళ్ళు ఏమన్నా సంబంధం లేదు, జూన్ పెట్టుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి జూన్ పెడితేనే మాకు 10 నెలల మెస్ బిల్ వస్తుంది, లేకపోతే వస్తలేదని. ఓకే, ఫస్ట్ ఇయర్లో వచ్చింది నేను చెప్పిన వాళ్ళు పెట్టుకున్నారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ చెప్తున్నా, మిస్ చేసుకోకండి. ఆ మెస్ బిల్ తక్కువ రిలీజ్ అయితే మీరు జూన్ పెట్టకుండా ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టులు సెప్టెంబర్లో పెడితే ప్రాబ్లం అవుతుంది. సెప్టెంబర్ అట్లా పెట్టొద్దు, మళ్ళీ మెస్ బిల్ తక్కువ రిలీజ్ అయితే మీరు కట్టాల్సి వస్తుంది అంత. అప్పుడు మాకు చెప్పేటోళ్ళు లేరు, మేము చదివినప్పుడు పీజీ 2 years బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నా, అర్థం చేసుకోరు మీకోసమే, ఓకేనా? సెకండ్ ఇయర్స్ ఆ యూఎంఎస్కి సంబంధించి మీ హాస్టల్ సెక్షన్స్లలో కనుక్కోండి, మీకు కూడా వస్తుంది ఆ డబ్బులు. ఫీ పేమెంట్ వన్స్ వచ్చిందంటే ఒక 78 మంది ఒకటేసారి పేమెంట్ చేసి మెస్ కార్డు తీసుకుంటే మెస్ స్టార్ట్ అయిపోతుంది మీకు కూడా.